ఈ నెల 20వ తారీఖున అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు. చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ నలుమూలల నుంచి ప్రముఖులను కూడా ఆహ్వానించడానికి లిస్టు తయారైంది. ఇప్పటికే ఆహ్వానించేశారు. భారతదేశం నుంచి మన జయశంకర్ గారు అయితే వెళ్తున్నారు. విదేశాంగ మంత్రి అయిన ఆ సభకైతే వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎలక్షన్ సమయంలో బైడెన్ చేసినటువంటి ఒక వ్యాఖ్య ట్రంప్ గెలవడానికి ప్రధానంగా అది పనికొచ్చింది. అలాగే కమలా హారిస్ ఓడిపోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. అదేంటంటే ట్రంప్ మద్దతుదారుల్ని బైడెన్ చెత్తతో పోల్చారు. ఈ చెత్తతో పోల్చిన తర్వాత ట్రంప్ దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. 2 పార్టీలు ఉన్నటువంటి ఒక దేశంలో ఒక పార్టీని చెత్తతో పోల్చడం, ఒక పార్టీ నాయకుల్ని చెత్తతో పోల్చడం అంటే సగం మంది జనాల్ని చెత్తతో పోల్చినట్లే. కాబట్టి దీనికి బైడెన్ సమాధానం చెప్పాలని ఆ రోజుల్లో ఆ ఎన్నికల సమయంలో చాలా గట్టిగా దీన్నైతే ప్రచారం చేశారు. దీంతో చాలా వరకు బైడెన్ ప్రభుత్వం అలాగే కమలా హారిస్ చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు ఆ చెత్తకి సంబంధించినటువంటి ఆ తర్వాత ఒక ట్రక్కును కూడా డ్రైవ్ చేశారు ట్రంప్. అది కూడా సంచలనంగా మారింది. దాంతో ఇప్పుడు ఆ చెత్త బండి కూడా ఇప్పుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి ప్రదేశానికైతే తీసుకొస్తున్నారు. దానికోసం సపరేట్‌గా ఒక ప్లేస్‌ని కూడా కేటాయించారు. ఆ ప్లేస్ దగ్గర ఈ చెత్త బండినైతే పెడుతున్నారు. దానిపైన ట్రంప్ అని కూడా పేరు రాసి ఉంది. అంటే ఇప్పుడు ఇది బైడెన్‌కి ఒక విధంగా గుదిబండగా మారింది అని చెప్పొచ్చు.